వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు లోక సంబంధంగా ఎంత జ్ఞానం పొందుకున్నా సరే, లోక సంబంధంగా ఎన్ని కోర్సులు చేసినా సరే, అది వెలవెలబోతుంది నీ జీవితంలో. అది ఏమాత్రం ఉపయోగం కాదు. కానీ వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు నీ చదువులు చదువుకో, నీ కోర్సులు చేసుకో, దేవుని జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. నేను అందరిలో పైదానిగా చేస్తాడు. వాక్యం ఏం చెప్తుందో అది చేయి. వాక్యం చెప్తుంది కోపం వద్దు అని చెప్తుంది, మానేయ్. వాక్యం చెప్తుంది గర్వం పడకు అని చెప్తుంది, మానేయ్. వాక్యం చెప్తుంది దీన మనసు కలిగుండు అని చెప్తుంది, నేర్చుకో. వాక్యం చెప్తుంది మోకాళ్ళేయి, ప్రార్థన చేయి, ఉదయాన్నే లేగు, సోమర్తనం వదిలిపెట్టేయి, దేవుని మందిరంలో ఎదుగు, దేవుని మందిరంలో ఉండు అని దేవునితో మాట్లాడుతున్నప్పుడు లోబడు. అది నీకెంతో ఆశీర్వాదం, అది నీకెంతో దీవెన కలిగిస్తుంది. టైం ఉంటే అటు తిరుగుదామా, ఇటు తిరుగుదామా, కబుర్లు ఆడదామా, ఆ మూలకి వెళ్దామా, ఆ సెంటర్కి వెళ్దామా, ఆ రెస్టారెంట్కి వెళ్దామా అనుకుంటావు తప్ప టైం తీసుకొని వ్యక్తిగత ప్రార్థన, టైం తీసుకొని కుటుంబ ప్రార్థన, టైం తీసుకొని సంఘ ప్రార్థనలు నువ్వు ఉంటే ఎంత దీవించబడతావు. అలాంటి వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు.